హాయ్ అండి. వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు మన హోమ్ కిచెన్లో మనందరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి తోటకూర ఫ్రై అండి. తోటకూర ఫ్రై అని చెప్పంగానే ఆయిల్ ఎక్కువ వేసేసి ఫ్రై చేసేస్తూ ఉంటారు. తోటకూరని అలా ఫ్రై చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కన్నా అదర్గా ఇష్యూస్ అయితే వస్తాయి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. తోటకూర అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటమన్నాక ఇంకొక పావు టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు సాయి మినపప్పును వేసుకుని దూరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 4-5 మెంతులను కూడా యాడ్ చేసుకోండి. మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టినటువంటి ఒక ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగినటువంటి ముక్కలుగా కట్ చేసి పెట్టానండి తోటకూరని. 2-3 సార్లు తోటకూరని శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నటువంటి తోటకూరని వేసి ఒకసారి గరిటెతో మొత్తాన్ని కలుపుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే తాలింపు చేసుకోవాలండి. తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఆకుకూరల్లో ఎప్పుడైనా సరే ఆకుకూరని మనం ఆయిల్లో పెట్టిన వెంటనే పసుపు వేసుకోవాలి. కొంతమంది ఆయిల్లోనే తాలింపులోనే పసుపు వేస్తారు, అలా అయినా వేసుకోవచ్చు. దీనివల్ల ఆకుకూరలు అనేవి వాటి సహజ గుణాన్ని అంటే కలర్ని కోల్పోనివ్వకుండా చేస్తుందంటండి పసుపు. మరొకసారి గరిటెతో కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఆకుకూరల్లో వాటర్ అయితే రావడం స్టార్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసి గరిటెతో ఈవెన్గా ఒకసారి కలుపుకోవాలి. ఆకుకూరల్లో మనం సాల్ట్ని యాడ్ చేయగానే ఆకుకూరల్లో ఉండేటువంటి వాటర్ అనేది బయటికి వస్తుంది కదా. ఆకుకూర ముద్దగా అవ్వకుండా ఉండాలి అంటే సాల్ట్ వేసిన తర్వాత ఇంకా మూత పెట్టకూడదండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని గరిటెతో మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. వాటర్ అనేది బాగా వచ్చాయి కదా ఆకుకూరలో. ఈ వాటర్ మొత్తం అయిపోయి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతూ ఉండగా ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకుని మరొకసారి గరిటెతో కలుపుకోవాలి. ఆకుకూరల్లో ఉప్పు కారం కొంచెం తగ్గించుకుని వేసుకుంటేనే హెల్త్కి మంచిదంటండి. ఈ విధంగా కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తోటకూరలో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయి లైట్గా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది కదా. అప్పుడు ఇదే స్టేజ్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చినటువంటి పాలలో ఉండే మీగడని యాడ్ చేసుకుంటే తోటకూర ఫ్రై అనేది మరింత టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పాల మీద ఉండేటువంటి మీగడని యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆకుకూర అనేది బాగా కుక్ అయిపోయింది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చక్కగా పాలు అనేది మధ్యలో ఎగిరిపోయి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకున్నా లేదంటే గట్టిగా అయినా చాలా బాగుంటుందండి. తోటకూరని ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఆయిల్ కూడా మనం చాలా తక్కువగా వేసాము. అలాగే ఉప్పు కారం కూడా చాలా తక్కువగా చేసి ఈ కర్రీ అనేది మరీ ఫ్రైగాను ఉండదు, అలానే మరీ ముద్దగాను అయిపోదు. చాలా కమ్మగా ఉంటుందండి. హెల్త్ బాగున్న వాళ్ళకి
చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టపడిన వాళ్ళు ఇలా పాల మీద మీగడని వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.